అలాంటి స్థితిలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ నుంచి వచ్చే మనసు మాట చేత కూడా కృష్ణుడే గనక, కృష్ణాకార వృత్తిని ఇంతవరకు చూపించారు గనక వారి నుంచి ఆ కృష్ణ లీలలే నిరంతరం స్మరించడం చేత కృష్ణ గుణములే గాన రూపంలో బయటకు వచ్చాయి. పాట అంటే అర్థము ఉదాత్తమైన అనుభూతితో చేసే వ్యక్తీకరణ. ఈ నిర్వచనం 3 పదాలే చెప్పాను, గుర్తుంచుకుంటే మంచిది. ఒక ఉదాత్తమైన అనుభూతితో చేసే వ్యక్తీకరణ. అది ఎవడో వింటాడో మెచ్చుకుంటాడో ఏ రాగం చెప్తాడో అని కాదు. అదే మీరాబాయిని అడిగితే చెప్తుంది ఎందుకమ్మా అలా పాడేవంటే. ఒకసారి మీరాబాయి గానం చేస్తూ కన్నీళ్లతో ఉంటే వింటున్న వాళ్ళందరికీ ఆ స్థితి వచ్చింది. అక్కడ పండితుడు వచ్చాడు, వీడితో కొన్ని ప్రమాదాలు ఉంటాయి. ఆయన కూర్చుని అదే ఏ పండితుడు, సంగీత పండితుడు, మొత్తం పాట అంతా అయిపోయింది. ఆమెమో తాదాత్మ్య స్థితిలో అలాగే ఉండిపోయిందండి. అప్పుడు ఆయన అక్కడ ఉన్న గోడ మీద రాక్సే గావో తాన్సే గావో అని చెప్పి వెళ్ళిపోయాడు. కుర్రవాడు వచ్చి అది కొట్టేసి ప్రేమ్సే గావో ప్రేమ్సే గావో అని పెట్టి వెళ్ళిపోయింది. ఆ కుర్రవాడు ఎవడుకోదు కృష్ణుడు కనుక అందులో ఈ శృతులు లయలు ఏముంటాయండి, ప్రేమ రూపమైనటువంటి ఆ ప్రవాహం అది అంతే, సుధా ప్రవాహం. అందుకే వీళ్ళందరి స్థితి తన్మనస్కాహ తదాలాపాహ తద్విచేష్టాహ తదాత్మికాహ తద్గుణానేవ గాయంత్యః నాత్మాగారాన్ని సస్మరుహు. ఆ గుణములనే గానం చేయడం వల్ల ఇల్లు ఒళ్ళు మర్చిపోయి అక్కడ తిరుగుతున్నట్ట. ఎందుకంటే ఎంతవరకయ్యా మీ ఏడుపు? మరి కొంచెం చూసి ఆపేస్తామండి, తెల్లారిపోతుంది, ఇంటికి వెళ్ళిపోవాలి. కానీ ఏం పాటలైనా టైమింగ్ తెల్లారి వరకు అని కాదు వాళ్ళకి. ఎంతవరకంటే తదాగమన కాంక్షిత, సాక్షాత్కారం అయ్యే వరకు సాధన. అది పెట్టుకోవాలి. ఇక్కడ 40 రోజుల స్కీము, ఏడాది స్కీము సాధనకి కానీ ఇక్కడ మండల దీక్షలు లేవు. పరమాత్మ దొరికే వరకు సాధన. అందుకే ఇక్కడ ఏమిటి, తదాగమన కాంక్షిత సమవేత జగు కృష్ణం పునః పులినమాగత్య కాళింద్యా కృష్ణ భావనా. కృష్ణ భావనలు, ఎందుకంటే బ్రతుకంటే భావనేనండి. భావనతోనే సంసారం పెరిగింది, అవునా లేదండి? భావన పెంచుకొని సంసారం పెంచుకున్నావు. ఇది నాదని, ఇది నాకు కావాలనే భావనే నీ సంసారాన్ని పెంచింది. ఆ భావన కృష్ణుడైతే కృష్ణుడే దొరుకుతాడు. భావిస్తే సంసారం తగులుకుంది, భావిస్తే భగవంతుడు దొరకడా? లేని సంసారమే భావం వల్ల అంటుకుంటే ఉన్న భగవంతుడు భావనతో ఎందుకు దొరకడు తెలుసుకుంటాడు. ఒక్క వాక్యాన్ని ఆలోచించుకుంటే లోతుంతా ఇక్కడ ఉన్నది. అందుకే భావనకు అంత బలవంతు కనుక కృష్ణ భావనా తద్గుణానేవ గాయంత్యః సమవేత జగు కృష్ణం తదాగమన కాంక్షితా. అటువంటి వారండి గోపికలు, సామాన్యం కాదు. అందుకే భక్తిలో ఉదాహరణ ఎవరినైనా చెప్పాలంటే ముందు వీళ్ళని చెప్పి తర్వాత చెప్పాలి. కృష్ణుడు ఉద్ధవ గీత అంతా చెప్పే చివరిలో గొప్ప భక్తుల ఉదాహరణ వీళ్ళనే చెప్తాడు. ఇక్కడ ఎందుకు తర్వాత చూద్దాం మొత్తాన్ని. ఎందుకంటే మహానుభావుడు సాండిల్యుడు భక్తి శాస్త్రం రచిస్తూ అతయేవా తదభావాద్ వల్లవీనాం అని వీళ్ళ గురించి ఉదాహరణగా చూపిస్తాడు భక్తుల్లో. పైగా నారదులు వారు నా మతం ఏమిటంటే సత్వస్మిని పరమ ప్రేమ రూప అని ఒకచోట అంటాడు, తద్విస్మరణే పరమ వ్యాకులత అని చెప్పి యథా వ్రజగోపికానాం అని చెప్పాడు నారద భక్తి సూత్రాలు. కానీ నారద సాండిల్యాదులు కూడా భక్తి శాస్త్రం రచిస్తూ పరాభక్తికి ఉదాహరణగా ఎవరిని చెప్పారో ఆ గోపీ రూప కృష్ణ భక్తి ఆచార్యుల్ని మనం నమస్కారం చేసుకున్నాం. వాళ్ళ ఆచార్య స్వరూపాలండి. ఎప్పుడైతే వారు ఆ గానం చేస్తున్నారో ఆ గానం ముల్లోకాల్ని పవిత్రం చేసింది. కృష్ణ కథే ముల్లోకాల్ని పవిత్రం చేస్తుంది. మీకు తెలుసో లేదో, ఇప్పుడు కృష్ణ కథ వినడం వల్ల ముల్లోకాలు పవిత్రలేదు. తెలుసా మీకు? శ్రద్ధగా విన్న వాళ్ళకి ముల్లోకాలు పవిత్రమవుతాయి. ఏమిటా ముల్లోకాలు? మనసు వాచ కర్మ, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు 3 పవిత్రమైతే కృష్ణ కథ వల్ల. అటువంటి గానం చేశారు. వాళ్ళ గానం ముల్లోకాన్ని పవిత్రం చేశాయని భాగవతోత్తముడు తర్వాత చెప్తాడు, మనం విందాం. ఇప్పుడు వాళ్ళ గానం ఎంత గొప్పది అంటే ఒక్క గానం పట్టుకుని 7 రోజులు అద్భుతంగా కృష్ణ కథ చెప్పుకోవచ్చు. జయతి తేధికం జన్మనావ్రజశ్రయత ఇందిర శశ్వదత్రహి దయిత దృశ్యతాం దిక్షు తావకాస్త్వయి ధృతాసవస్త్వాం విచిన్వతే. ఈ గోపికా గీతలు అని మొదలవుతున్నాయి. ఇక్కడి నుంచి గోపికల నుంచి ఇచ్చిన గీతలు మనకి మొత్తం 4 కనబడుతున్నాయండి. వేణుగీతం అని ఒకటి, ఇంకొకటి యుగళ గీతం అని ఒకటి, ఇప్పుడు ఇది గోపికా గీతలు. ఇది కాక తర్వాత ఎప్పుడో భ్రమర గీతలను మళ్ళీ వస్తాయి. ఇవన్నీ గీతలే. గీతలంటే బ్రహ్మానుభూతిని చెప్పేది గీత. బ్రహ్మ విద్యను గీత అనాలి, బ్రహ్మానుభూతితో చెప్పేవాటిని గీత అనాలి. ఇది బ్రహ్మానుభూతే, భక్తి రూప బ్రహ్మానుభవం ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ ఇందులో ఒక్కొక్కటి వ్యాఖ్యానిస్తూ ఉంటే మొత్తం భాగవతం ఉంది. గోపికా గీతల్లో గొప్పతనం ఏంటంటే మొత్తం భాగవతం ఇందులో ఉంది. అందువల్ల గోపికా గీతలు పారాయణ చేసుకుంటూ ఉంటారు. అంతేకాదు భాగవతం అంతా ఉండడమే కాదు, భక్తి యొక్క వివిధ భూమికలు ఉన్నాయి.
అందుకే ఈ ఒక్క అధ్యాయం 31వ అధ్యాయం ఒక్కటి తీసి దీనిని ప్రత్యేక గ్రంథంగా చెప్పడం జరుగుతుంది ఇక్కడ. అందుకే రామకృష్ణ పరమహంస వివేకానంద గోపికా గీతలు పాడుతుంటే తాదాత్మ్య స్థితికి వెళ్ళిపోయి ఉంటాయి, సమాధి స్థితికి. అంటే భక్తుల్ని సమాధి స్థితికి తీసుకువెళ్ళగలిగే శక్తి ఉన్న గోపికా గీతలు.